శ్రీమతే శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నిగమాంత మహాదేశికాయ నమః. అస్మద్గురుభ్యో నమః. రేపు అంటే ఫిబ్రవరి 2వ తారీఖున వస్తున్నటువంటి వసంత పంచమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పంచమిని వసంత పంచమిగా, శ్రీ పంచమిగా సరస్వతీదేవి పూజను చేయడం అనేటటువంటిది అనాదిగా మనకు వస్తున్నటువంటి సంప్రదాయము. జ్ఞానప్రదాయినిగా, చదువుల తల్లిగా అందరూ కూడా సరస్వతీదేవిని కొలుస్తాము కదా. అటువంటి ఆ సరస్వతీదేవిని గురించి చిన్నపిల్లలకు మనము చిన్న చిన్న పద్యాలుగా నేర్పిస్తూ ఉంటాము. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్న పద్యాలు ఇవి. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్ పూనితిన్, నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ పల్కుము నాదు వాక్కునన్ సంప్రీతిన్ పుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబానన అంటూ సరస్వతీదేవిని ప్రార్థించడం అనేటటువంటిది మనం చేస్తుంటాము. పిల్లలకు కూడా ఇటువంటి చిన్న చిన్న పద్యాల ద్వారా సరస్వతి ప్రార్థన అనేటటువంటిది చేయిస్తూ ఉంటాము. మనము సరస్వతీదేవి పూజలు అనేటటువంటివి సంవత్సరంలో 2 సార్లు చేస్తుంటాము. ఒకటేమో మాఘశుద్ధ పంచమి నాడు జరుపుకునేటటువంటి వసంత పంచమి. ఈ రోజున ఏమిటంటే మనము చాలా ప్రాంతాలలో, నార్త్లో అంతా, ఎక్కడ ఉత్తర భారతదేశంలో చాలా చోట్లల్లో, అలాగే మహారాష్ట్ర మొదలైన ప్రదేశాలలో అనేక చోట్లలో అందరూ కూడా పసుపు రంగు వస్త్రాలను ధరించి అందరూ చక్కగా సరస్వతీదేవిని పూజించడం అనేటటువంటిది చేయడము ఒక సంప్రదాయంగా మనం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతీదేవి పూజలో ఇంకొక విశేషం కూడా ఏమిటంటే అందరూ ఆచరించేటటువంటిదే ఇది. సరస్వతీదేవికి ధవళవర్ణం అంటే చాలా ప్రీతి. తెల్లని పువ్వులతో పూజించడం అనేటటువంటిది అందరూ అందుకోసమే ఆ రోజున చేస్తారు. తెల్లని పూలతో పూజించడము, తెల్లని వస్త్రాలను అమ్మవారికి సమర్పించడము, అలాగే నివేదించే ప్రసాదాలు కూడా తెల్లగా ఉండేటటువంటివిగా చేయడం కూడా చాలా చోట్లలో. ఇప్పుడు ఎలాగంటే క్షీరాన్నం చేసినా, దధ్యోదనం చేసినా ఇలాంటివన్నీ తెలుపువే కదా. అలా తెల్లని వస్తువులకు ప్రాధాన్యత ఉండడం అనేటటువంటిది కూడా మనము ఈ సరస్వతీదేవి పూజలో మనం చూస్తూ ఉంటాము. అటువంటి సరస్వతీ పూజను మనము ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రులలో మూలా నక్షత్రం నాడు కూడా సరస్వతీదేవి పుట్టినరోజుగా ఆ రోజు కూడా సరస్వతీదేవిని ప్రార్థించడము. ఎక్కడెక్కడ సరస్వతీ దేవాలయాలు ఉన్నాయో అక్కడ అందరూ కూడా జనంతో క్రిక్కిరిసిపోయి ఉండడము, సరస్వతీదేవిని పూజించడం అనేటటువంటిది మనం సాధారణంగా చూస్తూ ఉంటాము. అక్షరాభ్యాసాలు లాంటివన్నింటినీ కూడా నిర్వహించడానికి ఈ శ్రీ పంచమి అనేటటువంటిది, అదేవిధంగా నవరాత్రులలో వచ్చే మూలా నక్షత్రం నాటి ఆ సరస్వతి పూజ అనేటటువంటివి ప్రధాన భూమికలుగా అందరూ కూడా ఆయా రోజులలో ఆ పిల్లల చేత విద్యాభ్యాసాలు చేయించడం అనేటటువంటిది చేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పిల్లలకు మంచి జ్ఞానం కలగాలని, విద్యాబుద్ధులు కలగాలని సరస్వతీదేవిని ప్రార్థించడం అనేటటువంటిది. ఎందుకంటే లోకంలో సంపదలు అనేటటువంటివి అనేక రకాలుగా ఉంటాయి. ఇతరమైనటువంటి సంపదలు ఏవైనా కూడా ఎవరన్నా దోచుకుపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ విద్యాధనం అనేటటువంటిది, జ్ఞాన సంపద అనేటటువంటిది ఎవరి దగ్గర నుండి దోచుకోలేరు. పైగా ఇది ఎటువంటి సంపద అంటే పంచే కొద్దీ కూడా పెంచేటటువంటి అద్భుతమైనటువంటి సంపదగా చెప్పబడుతుంది. ఇటువంటి ఈ పర్వదినాలలో ముఖ్యంగా రేపటి రోజును గురించి మనం చెప్పుకుంటే, శ్రీ పంచమి నాడు ఉదయాన్నే అందరూ లేచి, ప్రధానంగా విద్యార్థులందరి చేత, ఇళ్లల్లో పిల్లలందరూ కూడా మా పిల్లలు బాగా చదువుకోవాలి అని కాంక్షిస్తారు కాబట్టి పిల్లలందరి చేత సరస్వతీ పూజ చేయించడం అనేటటువంటిది విధిగా చేస్తారు. ఆ సరస్వతీదేవి నామాలను జపించడము, ముఖ్యంగా సరస్వతి ద్వాదశ నామాలని చెప్పబడతాయి. ఆ ద్వాదశ నామాలు జపించడము, ఆ సరస్వతీదేవిని యాకుందేందు తుషారహార ధవళ వంటి స్తోత్రాలు, అలాగే సరస్వతి నమస్తుభ్యం వంటి స్తోత్రాలు అన్ని పిల్లల చేత చదివించడము, శ్రద్ధగా సరస్వతీదేవిని పూజించడము, ఇవన్నీ కూడా మనందరము
చేస్తూ ఉంటాము. ఇవి మనము మనంగా చేస్తున్నవి కాదు. అనాదిగా పెద్దలు ఏదైతే మార్గాన్ని చూపించారో దాన్ని మనం పాటిస్తున్నాము. పెద్దలు చెప్పిన మాట చదిమూట అని కదా మనకు ఆ వాక్కు వింటుంటాము. అటువంటి పెద్దవాళ్ళు చూపించిన మంచి మార్గంలో అందరము నడిచి సరస్వతీదేవి కరుణా కటాక్షాలను పొందుదాం. ఇంకొక ప్రధానమైన విషయము ఏమిటంటే, ఇది మహాకుంభమేళా ఉత్సవాలన్నీ కూడా నిర్వహిస్తున్నటువంటి సందర్భము. అందరూ ప్రయాగరాజులో ఈ పవిత్ర నదీ స్నానాలు, పుణ్య నదీ స్నానాలు అంటూ, అమృత స్నానాలు అంటూ వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో మునగడం అనేటటువంటిది చేస్తున్నారు. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటిదిగా ఆ కుంభమేళ, మహాకుంభమేళ చెప్పబడుతూ ఉన్నది కదా. అక్కడ ఆ సంగమం అనేటటువంటి చోట ఏమిటంటే, ఆ గంగా నది, యమునా నది, సరస్వతీ నది, హరిపాదోద్భవిగా హరిపాదాన పుట్టావంటే గంగమ్మ అంటూ గంగానది కీర్తించబడుతుంది. అలాగే వైకుంఠంలో ఉన్నటువంటి పరమపదనాథుడు అవతరించినప్పుడల్లా అక్కడుండేటటువంటి విరజానది స్వామితో పాటు భూలోకానికి రావడం అని చెప్పబడుతుంది. అలా కృష్ణావతార సమయంలో స్వామితో పాటుగా భూలోకానికి దిగి వచ్చినదిగా యమునా నది చెప్పబడితే, ఈ సరస్వతీ నది ఏదైతే ఉందో జ్ఞాన సంకేతమైనటువంటిదిగా చెప్పబడ్డది. వ్యాస మహర్షి ఆ సరస్వతీ నది ఒడ్డునే కూర్చుని భారత భాగవతాది గ్రంథాలను రచించినట్టుగా చెప్పబడుతుంది కదా. అటువంటి ఆ సరస్వతీ నది జ్ఞాన సంకేతమైనటువంటిది. అది అంతర్వాహినిలా అక్కడ ఆ ప్రయాగరాజులో ఉండడం అనేటటువంటిది. గంగా యమున సరస్వతి నదులంటే ఆ గంగా యమున కనిపిస్తాయి కానీ సరస్వతీ నది కనిపించదు, అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. పవిత్రతతో పాటు జ్ఞానము కూడా సిద్ధించాలనే ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ఆ పవిత్ర స్నానాలు ఆచరించడం అనేటటువంటిది కూడా ఆ సరస్వతీ నది యొక్క, సరస్వతీ దేవి యొక్క ప్రాధాన్యతను, జ్ఞాన ప్రాధాన్యతను లోకానికి చాటడం కూడా మనకు తెలుస్తూ ఉన్నది. స్వస్తి.